విపరీతమైన షుగర్, బీపీ కారణంగా కిడ్నీలు పాడవడం సహజం. కిడ్నీలను బాగా ఉంచుకోవాలంటే తరచుగా వైద్యుని సంప్రదించాలి. కిడ్నీ అందరికీ ఆరోగ్యం పేరిట ఈ సంవత్సరం కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా ఈ జిల్లాల్లో కిడ్నీ సమస్యలు అధికంగా నమోదవుతున్నట్టు వైద్య పరిశోధనలో తేలింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 200 వరకు ప్రతినిత్యం కిడ్నీ వ్యాధి సంబంధిత రోగులు తమ దగ్గరకు వస్తున్నట్టు కిడ్నీ వైద్యులు చెప్పడం జరుగుతుంది. విపరీతమైన నొప్పులు విపరీతమైన స్టేజిలో ఉన్నప్పుడు మాత్రమే తమకు నొప్పి వచ్చిందంటూ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. మనతో మాట్లాడడానికి కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం రోజును ప్రపంచ కిడ్నీ దినోత్సవం లాగా జరుపుకుంటాం మనం. అయితే కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరము కిడ్నీ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, కిడ్నీ పేషెంట్లు పెరిగిపోతూ ఉన్నారు. రకరకాల కారణాల వల్ల చాలామంది కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ బారిన పడుతున్నారు. ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో 5 స్టేజెస్ ఉంటాయి. 5వ స్టేజ్కి వచ్చిన వాళ్ళకు డయాలసిస్ చేయడం కానీ లేదంటే మనం కిడ్నీ మార్పిడి కానీ చేయడం జరుగుతుంది అన్నట్టు. ముఖ్యంగా ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్య కారణం షుగర్, 2వ కారణం బీపీ, 3వ కారణం ఇన్ఫెక్షన్స్, స్టోన్స్, ఇంకా రకరకాల ఈ నొప్పికి సంబంధించిన మాత్రలు వాడడం వల్ల, విపరీతంగా వాడడం వల్ల కూడా అవుతూ ఉంది. కొందరు పేషెంట్లు ఏంటంటే పలానా డాక్టర్ ఎప్పుడో రాసిండు, పలానా వాళ్ళు రాసిర్రు, నొప్పి తగ్గిందని ఆ చిట్టి తీసుకెళ్తే మళ్ళీ నొప్పి గోళీలు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఆ నొప్పి గోళీలు తీసుకొని రావడం వల్ల ఆ నొప్పి గోళీల వల్ల కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ అని ఉంటాయి అన్నట్టు, అవి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ క్రమం తప్పకుండా ఒక 4 నెలలకో 6 నెలలకో షుగర్కు టెస్ట్ చేయించడంతో పాటు కిడ్నీ పనితనం ఎలా ఉంది, వాళ్ళ మూత్రం పరీక్షలు చేయడం వల్ల చాలా వరకు అరికట్టవచ్చు. ఇంకా ముఖ్యంగా మన ప్రాంత ప్రజలకు నేను ప్రత్యేకంగా సూచించేది ఏంటంటే స్టోన్స్ ఎక్కువ, చాలా ఎక్కువ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, మెదక్ జిల్లాలో అంతా కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ. మన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్ కానీ, రకరకాల కారణాలు కావచ్చు, వేడి ఎక్కువ కావచ్చు, తాగే నీళ్ళు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు. వీళ్ళకి నేను ప్రతి పేషెంట్స్కి ఏం చెప్తాను అంటే నీళ్ళు రోజు 4 నుంచి 5 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. మనం మూత్రం 2 లీటర్ల మూత్రం మినిమం పోయాలి. అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి కారణం ఏంటంటే ఈ జంక్ ఫుడ్ తీసుకోవడము, వాళ్ళు వాటర్ తగ్గియడము, వాళ్ళకు స్కూల్లో కూడా సరైన ఈ ఆటలు ఇవన్నీ ఉండకపోవడం వల్ల వాళ్ళు బాగా తగ్గించేసారు. వాళ్ళు అన్ని ఏసీ స్కూల్స్, ఏసీ బస్సులు, అంత లైఫ్ స్టైల్ అంతా మారిపోతూ ఉంది. దానివల్ల రకరకాల కిడ్నీ వ్యాధులు వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదో మామూలు నడుపునప్పుడు 2 గోళీలు వేసుకుంటూ తగ్గిందంటారు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తగ్గిందని వస్తారు. తీరా వ్యాధి ముదిరిన దశలో మా దగ్గరికి వస్తున్నారు అన్నట్టు. ఆ కండిషన్లో డాక్టర్ చేసేది కూడా కొంత పరిమితం అయిపోద్ది, ఎక్కువ న్యాయం చేయలేడు పేషెంట్కి. నేను నెలకు ఒక 100-150 మందికి ఆపరేషన్ చేస్తుంటే ఒక 20 నుంచి 30 మంది పేషెంట్లు అంతా అడ్వాన్స్ స్టేజ్, బాగా రాళ్ళు పెరిగిన తర్వాత ఉన్నాయని తెలిసి కూడా, తెలియకుండా వచ్చేవాళ్ళు వేరే, తెలిసి కూడా డిలే అయ్యి అట్లా వస్తూ ఉన్నారు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్లోగన్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. అందరూ చిన్న పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాల వరకు కూడా కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అని చేశారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్కువ మాంసాహారం తినడం వల్ల, ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల, వ్యాయామం లోపము, నీళ్ళు ఎక్కువ తీసుకోకపోవడము, నొప్పుల గోళీలు, ఇవన్నిటి వల్ల తక్కువ వయసున్న పేషెంట్స్ వస్తున్నారు మాకు. ఒకప్పుడు అంతా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళకి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద ఏజ్ వరకు అందరికీ వస్తుంది అన్నట్టు. ఇందులో 2 రకాలు ఉంటాయి కిడ్నీ ఫెయిల్లో.
ఒకటి ఏంటంటే కిడ్నీ ఫెయిల్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ రీజన్తో కానీ స్టోన్స్తో కానీ కిడ్నీ ఫెయిల్ అయితే వాళ్ళు చాలా వరకు నార్మల్ లైఫ్కి వచ్చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా షుగర్ బీపీ ఎఫెక్ట్ తోటి లేదంటే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు కొంచెం పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్కి వెళ్తారు. పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన తర్వాత కూడా 5 స్టేజ్లు ఉంటాయి అన్నమాట. ఆ స్టేజ్లో ఎవరైతే మనం కొంచెం మందులు ఇచ్చి అరికట్టగలుగుతాం వాళ్ళని కొంత డిలే చేయొచ్చు. 5 ఏళ్ళలో కిడ్నీ ఫెయిల్ అయ్యే వాళ్ళని 10 ఏళ్ళకి తీసుకోవచ్చు. 2 ఏళ్లలో కిడ్నీ ఫెయిల్ అయ్యేటో 8 ఏళ్ళకి తీసుకెళ్ళవచ్చు. సో క్రమం తప్పకుండా చూపించుకోవాలన్నట్టు. ఇవి ముఖ్య కారణాలు.